లాస్ట్ క్లాస్లో ఫార్మ్స్ ఏంటి, ఇన్పుట్ టైప్స్ ఏంటి అనేటటువంటి విషయాల గురించి డిస్కస్ చేసాం. ఈ క్లాస్లో ఏంటి అని అంటే అసలు దీంట్లో చాలా ప్రాపర్టీస్ ఉంటాయి. ఫార్మ్ ఎలిమెంట్ ప్రాపర్టీస్, ఇన్పుట్ ఎలిమెంట్ ప్రాపర్టీస్. వాటి గురించి తెలియకుండా మనం ముందుకెళ్తే ఇబ్బంది పడతాం. ఓకే, నేను ఓకే ఎట్లాగో మనమే కదా ఉంది. రెండు గుర్తుపెట్టుకోండి. ఒకటి యంగ్ పీపుల్ ఇంటర్వ్యూ చేసేవాళ్ళు చాలా యంగ్ ఉన్నారు. వాళ్ళు ఏం చూస్తున్నారు అని అంటే ఇతనికి కమ్యూనికేషన్ ఉందా లేదా ఫస్ట్. రెండోది ఇతనికి ఎండ్ టు ఎండ్ కాన్సెప్ట్స్ అన్ని తెలుసా తెలీదా. మూడోది చాట్ జీపీటీ యూజ్ చేసైనా సరే ఇతను ఆ రోజు వర్క్ ఆ రోజు చేసుకుని వెళ్ళిపోతాడా లేదా. ఇట్లాగే ఉన్నారు వాళ్ళు. ఒకవేళ అట్లాంటి వాళ్ళ చేతిలో పడ్డాము అని అంటే కంప్లీట్లీ మన ఇంటర్వ్యూ మన టాలెంట్ మీద కంటే కమ్యూనికేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. రెండోది ఫండమెంటలిస్ట్స్. ఫండమెంటలిస్ట్స్ అంటే నాలాంటి వాళ్ళు ఫండమెంటల్గా వీళ్ళకి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తూ ఉంటారు. అండ్ దే ఎక్స్పెక్ట్ ద క్వాలిటీ అండ్ క్లారిటీ ఇన్ యువర్ థాట్స్. క్లారిటీ అండ్ క్వాలిటీ ఇన్ యువర్ థాట్స్. నేను ఇంటర్వ్యూస్ తీసుకుంటా. మా హెచ్ఆర్ ఇచ్చినటువంటి షీట్ చూపిస్తా. ఓకే, ఒకసారి స్క్రీన్ షేరింగ్ స్టాప్ చేస్తున్నా. మీరు చూడొచ్చులే. ఓహో, ఇది కాదు. ఇప్పుడు ఏం లేవు కదా. మమ్మల్ని అడిగిన ఇంటర్వ్యూలో అంటే మేమేం టెస్ట్ చేయాలి అనే దానికి ఇచ్చిన థింగ్స్ అనమాట ఇవి. సో ఊప్స్ కాన్సెప్ట్స్ ఎట్లున్నాయి, .NET కోర్ ఎట్లుంది, MVC ఎట్లుంది, యాంగులర్, సెక్యూరిటీ అనేది ఇక్కడ వరకు ఫైన్. ఇక్కడ నుంచి చూడు, లిజనింగ్, అండర్స్టాండింగ్ అండ్ కమ్యూనికేషన్కి ఎంత ఇస్తావు, రియల్ టైమ్ సిచ్యువేషన్ హ్యాండ్లింగ్కి ఎంత ఇస్తావు, విల్లింగ్నెస్ అండ్ ఎంతూజియాజంకి ఎంత ఇస్తావు, ఎక్స్పీరియన్స్ అండ్ కన్సిస్టెన్సీ ఇన్ ద జాబ్స్, గ్యాప్స్ కెరియర్, టీమ్ స్పిరిట్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్, లాజికల్ స్కిల్స్, attitude towards task, people and technology, conceptual clarity, confidence level and positive mental attitude, business communication skills, business orientation, clarity of thoughts, maturity, observation. అంటే అసలు సబ్జెక్ట్ ఎంత ఉంది, సబ్జెక్ట్కి ఎన్ని మార్కులమ్మా, ఇంతే. మిగతా అన్నీ ఏంటి, కమ్యూనికేషన్ అని కాదు, దాని అంతటిని ఒకటే దారిలోకి తెచ్చుకోకు. దట్ ఈస్ వాట్ కాల్డ్ క్లారిటీ ఆఫ్ థాట్. సో వాట్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ పీపుల్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అది గుర్తుపెట్టుకోండి. మీరు క్లారిటీ తెచ్చుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, నాకు వచ్చింది, నాకు అర్థమైంది, నేను చెప్తా ఉంటానంటే ఓకే. సో ఇక్కడ
నిన్నటి క్లాస్ వరకు మనం ఎలిమెంట్స్ గురించి తెలుసుకున్నాం. నేను నేమ్ ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పుకుంటూ వచ్చినాను. నేమ్ అప్లై చేస్తేనే ఈ ఇన్పుట్ ఎలిమెంట్స్ అన్ని గ్రూప్ అవుతుంది. అట్లాగే నేమ్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఓకే, అది కూడా చూద్దాం ఇప్పుడు. తర్వాత నెక్స్ట్ ఫామ్లో ఉండే అట్రిబ్యూట్స్ ఏంటి, ఫామ్లో ఉండే వాల్యూస్ ఏంటి, అవన్నీ చూడాలి. నెక్స్ట్ ఓకే, సో నౌ ఫామ్కి కొన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయి. వాట్ ఆర్ ద ఫామ్ అట్రిబ్యూట్స్ వీ హ్యావ్? వన్ ఈస్ యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు https://naistam.com. అంటే ఇక్కడ నువ్వేం చెప్తున్నావు, ఈ ఇన్పుట్ ఫీల్డ్స్ అన్నిట్లో ఫిలప్ చేసిన తర్వాత డేటాని ఎక్కడికి పంపించాలనుకుంటున్నావు అనే యూఆర్ఎల్ని యాక్షన్లో ఇస్తావు. ఓకే, సో లెట్ us రన్ ద షో. ఇప్పుడు ఆ యాక్షన్లోకి ఈ డేటా అంతా సబ్మిట్ అవ్వాలి అని అంటే మనం బటన్ మీద క్లిక్ చేసినప్పుడు సబ్మిట్ అవుతుంది. అండర్స్టూడ్? సో దానికోసం నేను కొద్దిగా ఒక చిన్న ఫామ్ లాగా క్రియేట్ చేస్తున్నా. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్. దీని ముందు ఫస్ట్ నేమ్ అని పెట్టుకుందాం. దీని తర్వాత ఒక బ్రేక్ పెట్టుకుందాం. అట్లాగే లాస్ట్ నేమ్, అట్లాగే ఈమెయిల్. తర్వాత ఇక్కడ ఈమెయిల్ కూడా టెక్స్టే పెట్టుకుంటా, అది అనవసరంగా మనం అడుగుతూ ఉంటుంది అది. తర్వాత జెండర్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సింపుల్ అని కాకుండా నీ ఇష్టం వేరేదైనా పేరు పెట్టుకో, సింపుల్ అని పెట్టినా తప్పేం లేదు. సబ్మిట్ అంటే ఇంకా సబ్మిట్ అంటేనే పోతుందా అంటారు మళ్ళీ, అందుకని నేను సబ్మిట్ పెడతలేదు. ఇప్పుడు ఇక్కడ నేను ఫామ్ ఫిలప్ చేస్తుంది. ఫిలప్ చేసిన తర్వాత ఏం జరగబోతుంది, ఫామ్లో నేను ఇక్కడ క్లిక్ చేయగానే ఏం జరిగింది, ఇక్కడ naistam.com అనే వెబ్సైట్కి ఆ డేటా సబ్మిట్ అయింది, ఆ డేటా సెండ్ అయింది. దిస్ ఈస్ వాట్ యాక్చువల్లీ ద యాక్షన్ డస్. యాక్షన్ విల్ టేక్ ద యూఆర్ఎల్ టు విచ్ వీ సబ్మిట్ ద ఫామ్ డేటా. ఓకే, సో ఇప్పుడు ఈ యాక్షన్లో naistam.com అని అన్నప్పుడు ఇక్కడ జెన్ ఈజ్ ఈక్వల్ టు ఆన్ అని ఎందుకు వచ్చింది? ఇప్పుడు యాక్చువల్గా మన క్వశ్చన్ అదే, మనం ఇప్పుడు తెలుసుకోవాల్సిన పాయింట్ అదే. జెన్ ఈజ్ ఈక్వల్ టు ఆన్ అనే ఎందుకు వచ్చింది? మనం ఎంత డేటా ఎంటర్ చేసినాం ఇక్కడ, ఈ డేటా అంతా ఎందుకు పోతలేదు అని అంటే మనం వేటికి కూడా నేమ్ అని ఇవ్వలేదు. నేమ్ ఈజ్ ఈక్వల్ టు FN, నేమ్ ఈజ్ ఈక్వల్ టు LN. అంటే ప్రతి ఇన్పుట్ బాక్స్కి ఒక నేమ్ పెట్టుకుంటుంది. ఇక్కడ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఈమెయిల్. ఇప్పుడు మనం కనుక చూస్తే, ఇప్పుడు ఫస్ట్ నేమ్ సాయి, నాని, మేల్, సింపుల్. ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి, ఇక్కడ FN పేరుతోటి సాయి అనే వాల్యూ, LN పేరుతోటి నాని అనే వాల్యూ, ఈమెయిల్ పేరుతోటి SDF అనే వాల్యూ, జెండర్ ఈజ్ ఆన్ అని మనకి ఏం వెళ్ళింది, డేటా వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది, naistam.com అనే వెబ్సైట్కి మనం పాస్ చేసాం. సో హౌ డు యూ సెండ్ డేటా ఫ్రమ్ క్లయింట్ టు సర్వర్ అని అడిగిండు అనుకో, ఆన్సర్ మీరు ఏం చెప్పాలి, ఫామ్ తోటి మనం సబ్మిట్ చేయొచ్చు అనే ఫండమెంటల్ ఆన్సర్ అయితే చెప్పాలి. ఇక్కడ ఒక క్లయింట్ ఉంది, అక్కడ ఒక సర్వర్ ఉంది. ఈ క్లయింట్లో నుంచి డేటాని సర్వర్కి పంపించాలంటే ఎట్లా పంపిస్తావు, బై యూజింగ్ ఫార్మ్స్. యాక్షన్ అట్రిబ్యూట్ డైరెక్ట్గా వెబ్ పేజ్లో రాస్తే అది ఎట్లా పోతుంది, ఫామ్లో యాక్షన్ అట్రిబ్యూట్లో మనం మెన్షన్ చేయాలి. ఫామ్లో డేటా ఫిల్ చేసుకుని యాక్షన్ అట్రిబ్యూట్లో ఏ అడ్రస్ అయితే మెన్షన్ చేస్తామో ఆ అడ్రస్కి డేటా వెళ్తుంది. ఇప్పుడు రెండో విషయం, ఇంకా అయిపోలేదు.
ఇంకా అయిపోలేదు చూడండి. ఇక్కడ నేను మేల్ అని కాకుండా ఫీమేల్ అని సెలెక్ట్ చేసి సప్లై చేస్తున్నాను అనుకో, ఇక్కడ ఏమని వచ్చింది, జెన్ ఈజ్ ఈక్వల్ టు ఆన్ అనే వెళ్ళింది, అంటే డేటా సెండ్ అవుతుంది. ఇలా కాకుండా ఉండాలి అని అంటే, ఎందుకంటే డిఫాల్ట్గా ఇన్పుట్ బాక్సెస్ని వేటిని సెలెక్ట్ చేసిన సెలెక్టెడ్ వాల్యూ విల్ బి ఆన్. మరి అట్లా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి, యూ హ్యావ్ టు పుట్ ద వాల్యూ టు దిస్. ఇప్పుడు చూడండి, ఏమైంది ఇక్కడ, ఈమెయిల్ వెళ్ళింది, తర్వాత జెన్ ఈజ్ ఈక్వల్ టు ఫీమేల్. యూ గెట్ ఇట్. ఇప్పుడు మేల్ అని సెలెక్ట్ చేస్తే జెన్ ఈజ్ ఈక్వల్ టు మేల్. ఓకే, నేను అదర్స్ని సెలెక్ట్ చేయను. ఓకే, సో ఓవరాల్గా ఫామ్లో ఉన్న డేటాని మనం సబ్మిట్ చేయాలంటే పరిస్థితి ఇది. రైట్, ఇప్పుడు నేను ఈ ఫామ్ని నేను కొద్దిగా బెటర్ చేస్తాను. ఎట్లా అంటే, ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు చెక్ బాక్స్. ఈ చెక్ బాక్స్లో నోడ్ జేఎస్, నాకు వచ్చిన జేఎస్లు చెప్తున్నా, యాంగులర్ జేఎస్, రియాక్ట్ జేఎస్, బ్యాక్ బోన్ జేఎస్ అనుకో. ఇప్పుడు రీఫ్రెష్ చేస్తే నాకు కావాల్సిన టెక్నాలజీస్ కూడా వచ్చినాయి. ఇప్పుడు మొత్తం ఫామ్ ఫిల్అప్ చేస్తున్నా. ఇప్పుడు క్లిక్ చేస్తే నాకు ఏం పోయింది అక్కడ, జెన్ ఓటీహెచ్ వరకే పోయింది. మరి సెలెక్ట్ చేసిన చెక్ బాక్సెస్ ఎందుకు పోలే? నువ్వు వాల్యూ గురించి ఆలోచించినావు. అదే 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 వెంకీ, ఫస్ట్ అసలు డేటా వెళ్ళడానికి మనం మెయిన్గా యూజ్ చేయాల్సిన అట్రిబ్యూట్ ఏంటి, నేమ్. మరి అన్నిటికీ ఒక నేమ్ పెట్టుకోవాలి కదా, నేమ్ పెట్టకుంటే అసలు ఎందుకు వెళ్తుంది, వాల్యూ ఇచ్చినంత మాత్రాన వెళ్ళదు. నేమ్ ఈజ్ టెక్. సో చెక్ బాక్సెస్ రేడియో బటన్స్కి నేమ్స్ ఇవ్వండి. అన్నే కాదు, ప్రతిదానికి నేమ్ అయితే ఇవ్వాలి. చెక్ బాక్సెస్కి రేడియో బటన్స్కి కామన్ నేమ్ ఇవ్వండి. ఇప్పుడు చూడు, ఆన్ ఆన్ అనే వెళ్ళింది. నేను ఏం సెలెక్ట్ చేసినానో ఆ సెలెక్టెడ్ కాలేదు. మరి చేయాలంటే ఆ, అది నాకు కావాల్సింది. ఇప్పుడు వాల్యూ, అది కరెక్ట్, వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎన్జేఎస్. ఇప్పుడు చూడు, ఎట్లా ఓకే, వాట్ ఈస్ నెక్స్ట్?
ఓకే. సో, ముందు ఫామ్‌లో మనము ఇన్‌పుట్ బాక్సెస్ ఎట్లా తీసుకోవాలి, దాంట్లో మెయిన్‌గా మనం మస్ట్ అండ్ షుడ్‌గా ఆలోచించాల్సినవి ఏంటి అనేది చెప్పాను. కొద్దిగా చిన్న చిన్నవి కొన్ని ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ లైక్ ప్లేస్ హోల్డర్ అని ఉంటుంది. ఇదేంటంటే జస్ట్ ఇట్లా టెక్స్ట్ లాగా వస్తదనమాట. మనం ఎంటర్ చేయగానే టెక్స్ట్ పోతది. బయటకొచ్చేయొచ్చు. రెండోది ఆలోచించాల్సింది ఇప్పుడు ఈ డేటా అయితే వెళ్తుంది గదా! వెళ్ళిన డేటాని మనము యూఆర్ఎల్‌లో పంపిస్తున్నాం. వెళ్ళిన డేటాని మనం ఏం చేస్తున్నాం? యూఆర్ఎల్‌లో పంపిస్తున్నాం. యూఆర్ఎల్‌లో కాకుండా ఎందుకంటే యూఆర్ఎల్‌లో ఒక సెట్ ఆఫ్ డేటా లెవెల్ వరకే పంపించొచ్చు. ఎక్కువ డేటా ఉంటే యూఆర్ఎల్‌లో పంపించలేము. పాయింట్ నంబర్ 1. అట్లా డేటాని పంపిస్తే విజువల్‌గా కూడా కరెక్ట్ కాదనమాట. అందుకని డేటాని యూఆర్ఎల్‌లో కాకుండా సెపరేట్‌గా మెసేజ్ బాడీ లాగా పంపిస్తారు. ఆ మెసేజ్ బాడీ లాగా పంపించాలి అనంటే యూ హావ్ టు టేక్ ద కీవర్డ్ యాజ్ మెథడ్. మెథడ్ ఈజ్ ఈక్వల్ టు పోస్ట్. అంటే ఇక్కడ నువ్వు ఈ డేటా వెళ్ళడానికి కావాల్సిన మెథడ్‌ని మనము మెన్షన్ చేయాలి. వాట్ ఈస్ దట్ మెథడ్ నేమ్? ఇఫ్ ఐ మెన్షన్ ఇట్ యాజ్ పోస్ట్ వాట్ విల్ హ్యాపెన్? ఒకసారి చూద్దాం ఒకసారి. ఇక్కడ నేను జస్ట్ నెట్వర్క్ ట్యాబ్ ఒకటి ఓపెన్ చేస్తున్నా. అంటే కింద డెవలపర్ టూల్స్ అని ఉంటాయి. కిందని కాదు, మన బ్రౌజర్‌లో డెవలపర్ టూల్స్ అని ఉంటాయి. వాటిని ఓపెన్ చేసుకోవడానికి F12 ప్రెస్ చేయండి. లేదు అని అనుకుంటే మీరు రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ కూడా చేసుకోవచ్చు. అక్కడ మీకు నెట్వర్క్ ట్యాబ్ అని ఒకటి ఉంటది. ఆ ట్యాబ్ లోపల ఇప్పుడు నేను సింపుల్ అని క్లిక్ చేసినాను అనుకోండి. ఇక్కడ నా ఇష్టం డాట్ కామ్‌కి డేటా ఏ రకంగా వెళ్తుందో చూసుకోండి ఒకసారి. పేలోడ్ ద్వారా వెళ్తది. అండర్ ఫార్మ్ డేటా. అండర్ అండర్ వాట్? ఫార్మ్ డేటా. ఇది యూఆర్ఎల్‌లో కనపడలే చూసారా? యూఆర్ఎల్‌లో కనపడతలేదు ఇక్కడ. సో, మీరు యూఆర్ఎల్‌లో కనపడతది, యూఆర్ఎల్‌లో కనపడదు, మోస్ట్ సెక్యూర్డ్ ఇలాంటి పిచ్చి ఆన్సర్స్ మాత్రం ఇంటర్వ్యూలో అసలు ఇవ్వకండి. యూట్యూబ్‌లో చెప్పే వాళ్ళలో సగం మంది చెత్తే. ఏదేదో చెప్తున్నారు. కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. ఓకే. పోస్ట్ చేసినంత మాత్రాన అదేం సెక్యూర్డ్ కాదు. అసలు యాక్చువల్ కాన్సెప్ట్ ఏంది అనంటే ఎక్కువ డేటా ఉన్నప్పుడు గాని, ఫార్మ్ డేటా ఉన్నప్పుడు మనం డేటాని యాస్ ఎ ఫార్మ్ డేటాగా పంపించాలి త్రూ పేలోడ్. సో, దానికోసం మనం యూజ్ చేయాల్సిన మెథడ్ వచ్చేసి పోస్ట్. ఒకవేళ గెట్ మెథడ్ ద్వారా గనక పంపిస్తే మనకేమవుతది? దట్ డేటా గోస్ ఇన్ యూఆర్ఎల్. యూఆర్ఎల్ ఎన్కోడెడ్ గురించి ఆలోచించకు. యూఆర్ఎల్‌లో పోతుంది. యూఆర్ఎల్ పోవడం అంటే ఏంటి? రిక్వెస్ట్‌లో ఇక్కడ పైన కనపడుతుందా? దిస్ ఈస్ కాల్డ్ యూఆర్ఎల్. ఆ యూఆర్ఎల్‌లో పోయింది. ఇందాక ఏమైంది? ఇక్కడ మెథడ్ ఏమి ఇవ్వకపోయినప్పుడు? హ్మ్. ఏం జరిగింది? డేటా మొత్తం యూఆర్ఎల్ ద్వారా పోయింది. అదే పోస్ట్ ఇచ్చినప్పుడు? ఆ! పేలోడ్‌లో వచ్చింది. మెథడ్ పోస్ట్ అని అన్నప్పుడు పేలోడ్‌లో పోతుంది. దట్ ఈస్ ఓకే. రెండోది ఇక్కడ గెట్ అనే మెథడ్ కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ గెట్ మెథడ్ యూజ్ చేసినప్పుడు మనకి జరిగేదేంటి అనంటే డేటా అనేది యూఆర్ఎల్‌లో నుంచే పోతది. అదేంటి సార్ ఏమి ఇవ్వనప్పుడు అనంటే దట్ ఈస్ వాట్ కాల్డ్ డిఫాల్ట్. డిఫాల్ట్‌గా మెథడ్ అనేది మనము ఫార్మ్‌లో ఏం యూజ్ అవుతుందంటే గెట్ మెథడ్ యూజ్ అవుతుంది. డిఫాల్ట్ మెథడ్ వాట్ డు వి యూజ్ ఈస్ గెట్ మెథడ్. ఓకే. రైట్. ఇప్పుడు ఈ మెథడ్స్ అన్నీ ఎందుకు అనేది మనము ఒక ఆలోచించుకోవాలి. ఇక్కడ ఎవరు ఇక్కడ ఏం జరుగుతుంది అనంటే క్లయింట్ నుంచి సర్వర్‌కి డేటా పోతుంది. సర్వర్ అడ్రెస్ వచ్చేసి మనం యాక్షన్ అనే దాంట్లో పెట్టుకుంటాం.
యాక్షన్లో మనము ఒక అడ్రస్ ఇచ్చినాం అంటే అది ఎవరి అడ్రస్? సర్వర్ అడ్రస్. మరి క్లయింట్ ఎవరు ఇక్కడ అంటే మీ కంప్యూటర్, అంటే మీ బ్రౌజర్, మీ వెబ్ పేజ్. బేసిక్గా మీ వెబ్ పేజ్ నుంచి సర్వర్కి డేటాని పంపిస్తున్నావు. ఏ డేటాని? ఫామ్లో ఉన్న డేటాని. దీన్నే కమ్యూనికేషన్ అంట. సో సపోజ్ ఇప్పుడు ఇప్పుడు మనము కమ్యూనికేషన్ చేసుకుంటున్నాం. ఒక పర్సన్ ఇంకొక పర్సన్ తోటి కమ్యూనికేట్ అవుతున్నాడు, రైట్? కమ్యూనికేట్ అయ్యేటప్పుడు అక్కడ ఏమేమి జరుగుతాయి అంటే ఏదర్ ఈ పర్సన్ ఆ పర్సన్ని ఏదైనా అడగొచ్చు. అడగడం అంటే ఏంటి? ఎలా ఉన్నావు అని అడగొచ్చు. లేదా నాకు ఒక టిఫిన్ తీసుకురా అని అడగొచ్చు. లేదా వచ్చేటప్పుడు బ్యాగ్ తీసుకురా అని అడగొచ్చు. వచ్చేటప్పుడు ల్యాప్టాప్ తీసుకురా అని అడగొచ్చు. వచ్చేటప్పుడు టెక్స్ట్ బుక్ తీసుకురా అని అడగొచ్చు. ఇలాగా అడగడం. నాకు ఇవి తీసుకురా అని అడిగేదాన్ని గెట్ రిక్వెస్ట్ అని అంటారు. అంటే క్లయింట్ సర్వర్ని నాకు ఇది కావాలి అని కనుక అడిగితే అలాంటి రిక్వెస్ట్స్ని గెట్ రిక్వెస్ట్ అని అంటారు. ఒక్కొక్కసారి క్లయింట్ అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్ నువ్వు అరే ఇది నీ దగ్గర పెట్టు అని ఇచ్చామనుకో, దాన్ని ఏమంటారు? పుట్ రిక్వెస్ట్ పోస్ట్ రిక్వెస్ట్ అని అంటారు. వాట్ ఈస్ దట్ కాల్డ్? పోస్ట్ రిక్వెస్ట్. అంటే నువ్వు ఏదైనా డేటాని యాడ్ చేయాలనుకుంటున్నావు అనుకో, లేదా ఏదైనా అంటే యాడ్ చేయడం పక్కన పెట్టు, అవతల వాళ్ళకి ఒక వాల్యూ మనం వాల్యూ అంటే మళ్ళీ మీరు ఎమోషనల్ వర్డ్ ఆలోచిస్తారు. తేవడం వేరు, ఈ డబ్బులు నీ దగ్గర పెట్టు. ఇదేం టైప్ ఆఫ్ రిక్వెస్ట్? ఇది పోస్ట్ రిక్వెస్ట్. నువ్వు ఏదైనా ఉంచుకో, నువ్వు ఇది పెట్టుకో, నువ్వు ఇది తీసుకో అని చెప్తే దట్ ఈస్ కాల్డ్ పోస్ట్ రిక్వెస్ట్. నాకు ఇది కావాలి అని అడిగితే దట్ ఈస్ కాల్డ్ గెట్ రిక్వెస్ట్. ఓకే, ఆల్రెడీ అక్కడ ఒక డేటా ఉంది, అంటే మీ సర్వర్లో ఒక డేటా ఉంది. ఆ డేటాని మాడిఫై చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ పుట్ రిక్వెస్ట్. అంటే అలాంటి సిచ్యువేషన్స్ కోసం మనము ఒక సపరేట్ రిక్వెస్ట్ పంపించాల్సి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ పుట్ రిక్వెస్ట్. సర్వర్లో డేటా ఉంది, దాన్ని డిలీట్ చేయాలి అని అంటే మనము సపరేట్ రిక్వెస్ట్ పంపించాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిలీట్ రిక్వెస్ట్. వీటినే హెచ్టిటిపి మెథడ్స్ అని అంటారు. ఇవి ఎందుకు వచ్చినాయి మధ్యలోకి అంటే మనం ఇక్కడ కమ్యూనికేట్ చేసేదంతా కూడా హెచ్టిటిపి ప్రోటోకాల్ మీద కమ్యూనికేట్ చేస్తున్నాం. చేసేటప్పుడు మనం ఎలాంటి పని చేస్తున్నాం అనేది సర్వర్కి చెప్పాలి. అంటే నేను ఇప్పుడు నీకు రిక్వెస్ట్ పంపించిన, ఏ పర్పస్తో పంపించిన? నేను నా దగ్గర ఉన్న డేటా నీ దగ్గర పెట్టుకోవడానికి పంపించిననా? నీ దగ్గర ఉన్న డేటా నాకు ఇవ్వు అనడానికి పంపించిననా? నీ దగ్గర ఉన్న డేటాని మాడిఫై చెయ్యి అని చెప్పడానికి పంపించిననా? నీ దగ్గర ఉన్న డేటాని రిమూవ్ చేయడానికి పంపించినాను? నేను రిక్వెస్ట్ పంపిస్తున్నా, నాకు ఇది చేసి పెట్టు అని. చేసి పెట్టు అంటే ఏం చేసి పెట్టాలి? ఈ 4 పనులు చెప్పిన. ఏమేం పనులు అవి? డేటా ఇవ్వు అని చెప్పడం అని చెప్పు. డేటా ఇవ్వు. ఈ డేటాని నీ దగ్గర ఉంచు. పంపించిన డేటాని మాడిఫై చేయడం కాదు, ఆల్రెడీ ఉన్న డేటాని మాడిఫై చేస్తారు ఎవరైనా. అది తెలుగేనా మీరు మాట్లాడేది? సారీ వెంకీ, నేను తీసేసుకుంటున్నా గ్రాంటెడ్గా. నేను చాలా వర్స్ట్గా కరెక్ట్ చేస్తా. అదేం మీ లాంగ్వేజ్? పంపించిన డేటాని మాడిఫై చేసేది ఏంది? మనమే మాడిఫై చేసి పంపిస్తాం, లేదా అక్కడ ఉన్న డేటాని చేయమని చెప్తాం. అది అక్కడ ఉన్న డేటాని మాడిఫై చేయండి అని చెప్పడం, డిలీట్ చేయడం. సో ఈ 4 మెథడ్స్ ఉంటాయి. కానీ అఫ్ కోర్స్ HTML don't support all the 4 methods. HTML forms support get method, post method. Get method అంటే ఏంటి?
రిక్వెస్టింగ్ సమ్ డేటా. అంటే నీకు ఏదైనా డేటా కావాలనుకున్నప్పుడు నువ్వేం రిక్వెస్ట్ పంపిస్తావు? గెట్ రిక్వెస్ట్ పంపిస్తావు. అదే నీ దగ్గర ఉన్న డేటాని అక్కడ సర్వర్లో సేవ్ చేసుకోవాలని పంపించినప్పుడు రిక్వెస్టింగ్ ఆర్ యాడింగ్ న్యూ డేటా into the server. Requesting some data from server. Post is for adding new data into server. Delete. Delete ఏం చేస్తుంది? డిలీట్ అనే రిక్వెస్ట్ ఎప్పుడు పంపిస్తాం? ఇది కాదా? వెరీ గుడ్. ఉన్న డేటాని డిలీట్, లేని డేటాని డిలీట్ చేయలేము. డిలీట్ ఎగ్జిస్టింగ్ డేటా. డిలీట్ ద డేటా సరిపోతుంది. ఇన్ ద సర్వర్ అంటే నువ్వు పంపించినావు అని అంటే నువ్వు పంపించగానే సర్వర్ డిలీట్ చేస్తుందని కాదు. నువ్వు పంపించావంటే దాని పర్పస్ ఏంటి అని నువ్వు ఇక్కడ చెప్పినట్టు అనమాట. నేను పంపించిన పర్పస్ డిలీట్ చేయడానికి, అంటే సర్వర్ అర్థం చేసుకుంటుంది. నీ దగ్గర క్యాపబిలిటీస్ ఉండి అదే డేటా సర్వర్లో ఉండి అన్నీ జరిగితేనే అప్పుడు డేటా రిలీజ్ అవుతుంది. అసలు నువ్వు పంపించినావు, అసలు నీకు హక్కు ఉందా, నీకు రైట్స్ ఉన్నాయా, నువ్వు ఆ డేటాని డిలీట్ చేయమనే రైట్స్ నీకు ఉన్నాయా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యూజర్ని జీమెయిల్కి, నేను నా దగ్గర జీమెయిల్ ఉంది, నీ దగ్గర జీమెయిల్ ఉంది, నేను డిలీట్ అని నా జీమెయిల్ మీద క్లిక్ చేశాను అంటే రిక్వెస్ట్ పంపించాను, డిలీట్ అవుతుంది. నేను కొన్ని కోడ్ వాడి నీ ఈమెయిల్లో ఉన్న డేటాని డిలీట్ చేయమన్నాను అనుకో, అప్పుడు సర్వర్ డిలీట్ చేస్తుందా? నువ్వు ఎట్లాగో పంపించింది డిలీట్ రిక్వెస్ట్ అంటే అవును పంపించినావు కరెక్టే, కానీ నీకు ఆథరైజేషన్ లేదు కదా, ఆయన వేరే నువ్వు ఎట్లా చేస్తావు అట్లా. డిలీట్ పుట్. పుట్ అంటే అప్డేట్ ఎగ్జిస్టింగ్ డేటా ఇన్ ద సర్వర్. అప్డేట్ ఎగ్జిస్టింగ్ డేటా, అప్డేట్ ఆర్ మోడిఫై. అంటే అప్డేట్ అన్నా మోడిఫై అన్నా ఒకటే. సో అలాంటి పనులు చేయాలంటే మనం యూజ్ చేయాల్సిన మెథడ్ ఏంటి? పుట్. డిలీట్, సర్వర్లో ఏదైనా డిలీట్ చేయించడానికి మనం ఏదైనా పని చేయాలంటే అప్పుడు యూజ్ చేయాల్సిన మెథడ్ ఏంటి? డిలీట్. ఏదైనా కొత్త డేటాని యాడ్ చేయాలంటే అప్పుడు మనం యూజ్ చేయాల్సిన డేటా ఏంటి? పోస్ట్. ఓన్లీ దీస్ టూ విల్ బి సపోర్టెడ్ బై ఫామ్, HTML ఫామ్. ఈ మధ్యలో ఇవి రెండు, డిలీట్ పోస్ట్ రెండు సపోర్ట్ చేయట్లేదు. ఇంతకుముందు చేసేవట, ఇప్పుడైతే చేయట్లేదు. ఓకే, నేను యూజ్ చేయలేదు ఎప్పుడు డిలీట్ పుట్ అని. కానీ మరి ఇంకా మెథడ్స్ ఉన్నాయి కదా, మరి ఇంకెందుకు దాన్ని మరి ఎందుకు చెప్పారు మాకు అని అంటే, నువ్వు సపోర్ట్ చేయకపోవచ్చు, HTML ఫామ్ సపోర్ట్ చేయకపోవచ్చు, బ్రౌజర్లో ఉండే జావా స్క్రిప్ట్ సపోర్ట్ చేస్తుంది. సో పుట్ కానీ డిలీట్ కానీ మనం జావా స్క్రిప్ట్ ద్వారా పర్ఫామ్ చేస్తాం. రైట్. సో నేను ఈ మెథడ్స్ ఉంటాయని చెప్పడం గురించి నా తాపత్రయం ఇది. సో మనం ఒక HTML పేజ్ నుంచి ఎన్ని రకాల రిక్వెస్ట్లు పంపించవచ్చు? గెట్ రిక్వెస్ట్ పంపించవచ్చు, పోస్ట్ రిక్వెస్ట్ పంపించవచ్చు, ఓకే, మొత్తం వెబ్ పేజ్లో నుంచి డిలీట్ రిక్వెస్ట్ పంపించవచ్చు, పుట్ రిక్వెస్ట్ పంపించవచ్చు. ఇవి కాకుండా ప్యాచ్ అని, ట్రేస్ అని, హెడ్ అని, ఇట్లాంటి చాలా ఉంటాయి. అవి ప్రస్తుతానికి అప్రస్తుతం. ఇవి అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 4 ways మనము ఖచ్చితంగా తెలుసుకుని ఉండాలి. నెక్స్ట్, ఇది ఓవరాల్గా పాయింట్. ఇప్పుడు కొన్ని సందర్భాలలో మనం ఎలాగో చేస్తాం ఆ కాన్సెప్ట్ని కూడా, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అప్లోడింగ్ సమ్ ఫైల్స్.
అప్లోడింగ్ ఫైల్స్ చేసేటప్పుడు మనము ఫైల్ అట్రిబ్యూట్ అనేది వాడుకోవచ్చు. అంటే ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఫైల్ అని కనుక రాస్తే మనకి ఈ ఫైల్ని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ వస్తుంది అనమాట. చూజ్ ఫైల్. కానీ ఇట్లాంటి ఫైల్స్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు నార్మల్గా మనం మెథడ్ పోస్ట్ ఇవ్వాల్సిందే. రెండోది ఈఎన్సి టైప్ అని ఉంటుంది. దాన్ని ఏమంటారంటే ఎన్కోడింగ్ టైప్ అని అంటారు. అప్పుడు మనం ఖచ్చితంగా మల్టీపార్ట్ ఫామ్ డేటా ఫామ్ ఐఫాన్ డేటా ఈ ఫార్మాట్లో మనం పంపించాల్సి ఉంటుంది. ఇది పంపించకపోతే మీ ఫైల్స్ అప్లోడ్ కావు. సో ఇవి 3 మెయిన్ ఇంపార్టెంట్ ఫామ్ అట్రిబ్యూట్స్. నీకు ఫామ్స్ గురించి ఏం తెలుసు అని అంటే నీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసే ఆన్సర్ ఏంటంటే ఇన్పుట్ ఎలిమెంట్స్, టెక్స్ట్ ఏరియా, సెలెక్ట్ బాక్స్, ఇవి కాదు. నేను నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? యాక్షన్ ఏం చేస్తుంది? ఫామ్ విల్ హ్యావ్ ఇన్పుట్ ఎలిమెంట్స్ అండి, ఇట్లా ఉంటాయి. ఇన్పుట్ టైప్ టెక్స్ట్, ఇవన్నీ టెక్స్ట్, డేట్, ఇట్లాంటివి ఉంటాయి. సెలెక్ట్ బాక్స్ ఉంటుంది, టైప్ టెక్స్ట్ ఏరియా ఉంటుంది, బటన్స్ ఉంటాయి అని చెప్పినాం. అయిపోయింది. తర్వాత ఏం చెప్పాలి? ఫామ్ విల్ హ్యావ్ అట్రిబ్యూట్స్, యాక్షన్ అట్రిబ్యూట్, మెథడ్ అట్రిబ్యూట్, ఎన్కోడింగ్ టైప్. ఎన్క్రిప్షన్ టైప్ కాదు, ఎన్కోడింగ్ టైప్. అది ఎప్పుడైతే మనము ఏ పర్టికులర్ సర్వర్కి అయితే మనం డేటాని పంపించాలనుకుంటున్నామో ఫామ్లో ఫిల్అప్ చేసిన డేటాని ఆ సర్వర్ అడ్రస్ని మనం యాక్షన్లో ఇస్తాము. ఈ డేటాని మనము యూఆర్ఎల్లో పంపించాలంటే గెట్ రిక్వెస్ట్ వాడచ్చు, కానీ ఎక్కువ డేటా ఉన్నప్పుడు పోస్ట్ రిక్వెస్ట్ వాడి పేలోడ్ ద్వారా పంపిస్తాము. అప్పుడు ఆ డేటా యూఆర్ఎల్లో కనపడదు, కానీ పోస్ట్ డేటా ఫామ్ ఓపెన్ చేసుకొని చూస్తే పేలోడ్లో కనపడుతుంది ఇన్స్పెక్ట్ చేస్తే. ఈఎన్సి టైప్ ఎందుకు అనేది కూడా చెప్పు. ఇది నువ్వు కంప్లీట్గా చెప్పాలి. ఫైల్ యూజ్ చేసినప్పుడు డేటా ఫామ్ డేటా కాదు, అది మల్టీపార్ట్ డేటా. ఓకే, ఎంఐఎంఈ టైప్ ఫార్మాట్ అంటారు దాన్ని. మల్టీపార్ట్ ఇంటర్నెట్ మెయిల్ ఎక్స్టెన్షన్ అనేది దాని ఇంపార్టెన్స్. ఓకే, దీని తర్వాత ప్రతి ఫామ్లోనూ మనకి HTML5 వ్యాలిడేటర్స్ ఉంటాయి. వ్యాలిడేటర్స్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు ఏదన్నా ఒక ఫామ్లో ఒక ఫీల్డ్ని ఇంపార్టెంట్ అని పెట్టుకోవాలనుకున్నారు, అంటే ఆ ఫీల్డ్ ఫిల్అప్ చేయకపోతే ఫామ్ అనేది సబ్మిట్ కాకూడదు అనేది మీ టార్గెట్ అనుకో. అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఆ ఫామ్ ఫీల్డ్కి వెళ్ళి రిక్వైర్డ్ అని టైప్ చేస్తారు. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ HTML5 వ్యాలిడేటర్. ఇవి వ్యాలిడేటర్స్ అని. సో ఇప్పుడు నేను ఇలా రాసడం వల్ల నేను ఫస్ట్ నేమ్ ఫిల్అప్ చేయకుండా నేను డైరెక్ట్గా సబ్మిట్ చేసేస్తే ఇక్కడ ఏం అడుగుతుంది? ప్లీజ్ ఫిల్ దిస్ ఫీల్డ్. సో ఇది ఫిల్ చేశాను, ఈమెయిల్ ఫిల్ చేయకపోయినా సరే ఇది సబ్మిట్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది. ఇట్ డజంట్ గివ్ ఎనీ ఎర్రర్ దేర్. అదేంటి మరి? ఇదెందుకు ఇట్లా జరిగింది? యా, ఎందుకనంటే అక్కడ మనము రిక్వైర్డ్ ఫీల్డ్ ఏం పెట్టలేదు కాబట్టి, అంటే యూ నెవర్ సెడ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ కాబట్టి అదేం మాట్లాడలేదు. అర్థమైందా? సో ఇప్పుడు నేను ఆ ఫీల్డ్ కూడా ఈమెయిల్ కూడా ఖచ్చితంగా ఎంటర్ చేయాలనుకో అనేటట్టు రూల్ పెట్టాలనుకో, అనేటట్టు వ్యాలిడేషన్ పెట్టాలనుకో, అప్పుడు ఏం చేస్తారు మీరు? అదే ఇక్కడ నేను ఏం కీవర్డ్ వాడిన పైన కనపడతలేదా నీకు? సో ఈమెయిల్కి కూడా రిక్వైర్డ్ అని పెట్టాలి. ఏ ఫీల్డ్ని అయితే మీరు మ్యాండేటరీ ఫీల్డ్ అనుకుంటున్నారో ఆ ఫీల్డ్లో మీరు ఏమి ఇవ్వాలి? రిక్వైర్డ్ అనే కీవర్డ్ ఇవ్వాలి. ఓకే,
వీటినే మనము బూలియన్ అట్రిబ్యూట్స్ అని అంటాం. చెప్తా. బూలియన్ అట్రిబ్యూట్స్ ఇన్ HTML5. What are Boolean attributes of HTML? వాటికి మనము వాల్యూ ఇవ్వము. అది ఆ పర్టికులర్ థింగ్ ఉంది మనకి అని అంటే ట్రూ అని అర్థం, అది లేదు అని అంటే ఫాల్స్ అని అర్థం అన్నమాట. ఓకే, ఇక్కడ వీడి కంటెక్స్ట్ వేరే ఉంది. ఇదిగో రిక్వైర్డ్ ఈజ్ వాట్? Boolean attribute. Disabled is Boolean attribute. Checked, open, ఇవన్నీ కూడా బూలియన్ అట్రిబ్యూట్స్. వీటికి నువ్వు సపరేట్గా మళ్ళీ నువ్వు రిక్వైర్డ్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని పెట్టాల్సిన పని లేదు. దిస్ ఈజ్ నాట్ నెసెసరీ. ఇట్లనే చేయాలన్న రూల్ లేదు. రిక్వైర్డ్ అని ఉంది అని అంటే దట్ మీన్స్ వాట్? దట్ ఈజ్ ఆల్రెడీ ట్రూ, అంటే ట్రూ అని పెట్టేసినట్టే అర్థం. జావా స్క్రిప్ట్లో మనం మాడిఫై చేసినప్పుడు రిక్వైర్డ్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని అంటాం, అది వేరే, అక్కడికి వచ్చిన తర్వాత చెప్తాను. ముందైతే దీన్ని బులియన్ అట్రిబ్యూట్ అని అంటారు. సో యూ హ్యాడ్ టు బి రెడీ ఫర్ దట్. ఓకే, సో ఇట్లా మనకి చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. ఓకే, ఇంకా నేను పాపం ఆయనని ఇబ్బంది పెడతాను నాకు తెలుసు, కానీ ఆయన అడుగుతా. వేణు పాపం ఫీల్ అవుతా మాత్రం. ఆమె ఆడిబుల్ వేణు? నాకు ఈ మధ్య ఒక క్వశ్చన్ వచ్చింది, నాకంటే ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ అడిగినాను అనమాట. నువ్వు ఎట్లా ఆన్సర్ చేస్తావో చూస్తాను నేను. ఓకే, నా దగ్గర ఒక ఇన్పుట్ బాక్స్ ఉంది. ఆ ఇన్పుట్ బాక్స్లో ఓన్లీ 1000 వరకు మాత్రమే వాల్యూస్ తీసుకోవాలి. ఓకే, ఎట్లా తీసుకుంటాం? ఇన్పుట్ బాక్స్. అవునమ్మా, ఇన్పుట్ బాక్స్ కరెక్ట్. నేను అన్నది టెక్స్ట్ బాక్స్ ఆర్ ఇన్పుట్ బాక్స్, అందుకనే నేను అన్నా ఇన్పుట్ బాక్స్ అన్నా. ఇన్పుట్ లో నువ్వు టెక్స్ట్ పెడతావా? నేను అదంతా ఆన్సర్స్ నేను చెప్పను, నేను ఆ హింట్స్ ఇవ్వను నేను. ఓకే ఓకే, మ్యాక్స్ లెంత్ చూసారా ఆయన ఏం చెప్పారు ఆయన? సో ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ తీసుకో ఫస్ట్ థింగ్. తర్వాత మ్యాక్స్ చెప్పండి. మ్యాక్స్ లెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు 4 అని అన్నారు. వెరీ నైస్. అవునండి, మనకి 1000 వరకు అడిగాను కదా. అర్థం కాల. మ్యాక్స్ లెంత్ లో 1000 పెడితే 1000 ఇన్పుట్ తీసుకుంటుంది. అచ్చా, మ్యాక్స్ లెంత్ లో 1000 పెడితే 1000 వరకు వెళ్తుంది అంటారు. అది సో ఇప్పుడు ఇక్కడ నేను 1000 అని పెట్టాను కదా, చూడు. మ్యాక్స్ లెంగ్త్ కాదు అది, మ్యాక్స్. చెప్తా, అప్పుడే అయిపోతుంది ఏంది పరిస్థితి. మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నా నేను 1000 అని పెట్టినా కూడా ఏం జరిగింది? మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు 1000 అని అంటే 1 సెకండ్, ఎక్కువ నెంబర్స్ కాకుండా మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు 1000 అని అంటే సో ఇక్కడ జరిగేది ఏంటి అని అంటే మనము ఈ నెంబర్ని అప్ డౌన్ చేయడంలో మ్యాక్సిమం మనము ఈ రకంగా చేసుకోవచ్చు. అర్థమైందా?
అంటే ఇప్పుడు 10 వరకే వెళ్ళిందమ్మా, నేను మాన్యువల్గా ఎంటర్ చేస్తే తీసేసుకుంటుంది కూడా. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? రైట్. దీనికోసమే మనం ఇక్కడ నేను మర్చిపోయానా, మ్యాక్స్ లెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు 3 అని అన్నాం అనుకోండి, ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఓ యా. సో ఈ మ్యాక్స్ లెంగ్త్ అనేది మనకి నంబర్ మీద పనిచేయదు, టెక్స్ట్ బాక్స్ మీద మాత్రమే పనిచేస్తుంది. ఓకే, ఇక్కడ కండిషన్స్ రాయడం చాలా కాంప్లెక్స్గానే రాయాలి. యా. సో మ్యాక్స్ లెంగ్త్ విల్ వర్క్ ఓన్లీ ఆన్ టెక్స్ట్ స్ట్రింగ్, మ్యాక్స్ లెంగ్త్ విల్ నాట్ వర్క్ ఆన్ నంబర్స్. కానీ ఓన్లీ నంబర్సే ప్రింట్ చేయాలి అని అంటే మళ్ళీ మీరు జావా స్క్రిప్ట్ రాసుకోవాల్సింది ఉంటుంది. ఓన్లీ నెంబర్స్ మాత్రమే పనిచేయాలి అని అంటే జావా స్క్రిప్ట్ రాసుకోవాల్సింది. ఓకే, అక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే 4 డిజిటెడ్ నెంబర్ మాత్రమే మనము యాక్సెప్ట్ చేయాలి అని అన్నాడు. 2 డిజిటెడ్ నెంబర్ ఇచ్చినా యాక్సెప్ట్ చేయకూడదు, 5 డిజిటెడ్ నెంబర్ ఇచ్చినా యాక్సెప్ట్ చేయకూడదు, ఓన్లీ 4 డిజిటెడ్ నెంబర్. దట్ వాజ్ ద క్వశ్చన్. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది నెంబర్లో మ్యాక్స్ లెంగ్త్ మిన్ లెంగ్త్లు పనికిరావు. పాయింట్ నెంబర్ 1. సో మనం టెక్స్ట్గానే తీసుకోవాలి, తీసుకుని 4 డిజిటెడ్ నెంబరే కావాలి అని అంటే మ్యాక్స్ లెంగ్త్ ఈజ్ 4, మిన్ లెంగ్త్ ఈజ్ ఆల్సో 4. సో ఇప్పుడు ఏమైంది, 2 డిజిటెడ్. ఓకే, ఈ రిక్వైర్డ్ తీసేస్తానమ్మా, ఆల్రెడీ అర్థమైపోయింది కదా రిక్వైర్డ్ అంటే ఏంటి. ఇప్పుడు 2 డిజిటెడ్ ఇచ్చినా సరే ఇట్స్ నాట్ యాక్సెప్టింగ్, 4 డిజిటెడ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నా సరే ఇట్ ఈస్ నాట్ రిసీవింగ్, 5 డిజిటెడ్ ఇచ్చినా సరే ఇట్ ఈస్ నాట్ రిసీవింగ్. సో మనము HTML అనుకుంటాం కానీ ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్ కూడా మనల్ని ఇబ్బంది పెడతా ఉంటాయి. ఒకసారి అవి చూసుకోండి. ఇవన్నీ నిజానికి మీ లెక్కల ప్రకారం ఏంటంటే ChatGPTలో కొడితే వచ్చేస్తుంది కదా అనుకుంటున్నారు, కానీ కంపెనీస్ ఆర్ నాట్ రెడీ టు లిసన్ టు యువర్ ChatGPT ఆన్సర్స్. స్ట్రైట్ ఫార్వర్డ్, కొద్దిగా కేర్ఫుల్గా ప్రిపేర్ అయ్యే వెళ్ళండి, తర్వాత తిట్టుకుంటే నన్ను లాభం లేదు. రెడీ. దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు డిస్కస్ అబౌట్ ఫార్మ్స్ ఇన్ HTML. ఓకే, ఇంకొక వర్డ్ కూడా ఉంది, దట్ ఈస్ కాల్డ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. అది నేను జావా స్క్రిప్ట్ తోటి చెప్తాను, ఇప్పుడు చెప్పాను. సో ద నెక్స్ట్ లాస్ట్ 2 things what I need to cover in JavaScript is anchor tags and images. ఫస్ట్ మనము మన పేజెస్లో ఇమేజెస్ పెట్టుకోవాలి అని అంటే ఎట్లా పెట్టుకోవాలి అని అంటే సింపుల్గా యూ హ్యావ్ టు పుట్ యువర్ ఇమేజెస్ ఇన్ IMG SRC ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి ఏదైతే ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ వన్ సెకండ్, ఆ ఇమేజ్ అడ్రస్ని మనం ఇవ్వాల్సి ఉంటుంది. జనరల్గా బయట ఇమేజెస్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బయట ఇమేజెస్ తీసుకుందాం, ఈ ఇమేజ్ అడ్రస్ ఓపెన్ చేసుకుని కాపీ ఇమేజ్ అడ్రస్, ఆ ఇమేజ్ అడ్రస్ ఇక్కడ పెట్టేసినాను అనుకో, యు ఆర్ ఏబుల్ టు సీ దట్ ఇమేజ్ డైరెక్ట్లీ ఆన్ యువర్ పేజ్. లేదు నాకు ఈ ఇమేజ్ వద్దు, నాకు సమంత ఇమేజ్ కావాలనుకో, SRC is equal to ఆ ఇమేజ్ చేస్తే సమంత ఈజ్ ఆల్సో హియర్. అయితే ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే ఇప్పుడు ఇక్కడ దీన్ని కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 200 px అంటే సమంత చిన్నగా అయిపోతుంది.
ఓకే, సమంత కాదు, ఇమేజ్ కిందగా వస్తుంది. సో దాన్ని మనం రీసైజ్ చేసుకోవచ్చు, దీనికి హైట్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో సమంత పొట్టిగా అయిపోయింది. ఓకే, బక్కగా చేయాలంటే ఏం చేయాలి? ఇట్లా చేస్తే బక్కగా అయిపోతుంది. ఓకే, సో దీస్ కైండ్ ఆఫ్ ఆప్షన్స్ ఆర్ దేర్ విత్ యూ. ఇమేజ్ని మనము హ్యాండిల్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి ఈ ఇమేజ్ అడ్రస్ కనుక మనము, అంటే ఆ టైంలో ఈ సర్వర్ కనుక స్లోగా ఉండి అట్లయినా జరిగితే మనం ఆల్టర్నేట్ మనం పెట్టుకోవచ్చు. పెట్టుకునేటప్పుడు ఇది ఇస్తే, ఒకవేళ ఈ ఇమేజ్ లోడ్ అయ్యేటప్పుడు ఏమైనా ఇబ్బంది అయినా ఆల్టర్నేట్ టెక్స్ట్ అనేది, వావ్, నేను ఎంత మాడిఫై చేస్తున్నా ఇమేజ్ ఎట్లా డిస్ప్లే అవుతుంది. థ్యాంక్ గాడ్, ఇక్కడ నేను చాలా మాడిఫై చేసి అయినా సరే డిస్ప్లే అయిపోతుంది. సరే, ఇక్కడ చూసారా, మనం ఇక్కడ ఏం రాస్తే సంథింగ్ వెంట్ రాంగ్, ఆ కంటెంట్ ఇక్కడ వస్తుంది. అయిపోలేదు. ఇమేజెస్ లోడ్ చేసేటప్పుడు మనకు ఒక ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం నేను ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో కింద అప్లోడ్ చేసిన, అది చూసి నాకు రేపు ఆన్సర్ చెప్పాలి. ఒక వీడియో అప్లోడ్ చేశారు, చూడండి, 2 minutes వీడియో. ఓకే, చిన్న అట్రిబ్యూట్, ఆన్ ఎర్రర్ అనే అట్రిబ్యూట్, అది ఎట్లా యూజ్ చేస్తారనేది ఒకసారి తెలుసుకుని రండి. ఫాలో అవ్వండి, షేర్ చేయండి. ఓకే, ఎడ్యూపాలియన్ టైప్ చేయి, వస్తుంది. ఇప్పుడే చేయకు, తర్వాత చేద్దాం. సో దిస్ ఈజ్ హౌ ఇమేజెస్ ఆర్ దేర్. ఇప్పుడు యాంకర్ ట్యాగ్స్ గురించి మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ఎ వెబ్సైట్? వెబ్సైట్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్. బాగుంది. మరి ఇంకా వెబ్ పేజెస్ అని అంటే మరి ఒక వెబ్ పేజ్ నుంచి ఇంకొక వెబ్ పేజ్కి లింక్ ఎట్లా చేసుకుంటాం? దట్ ఈస్ పాసిబుల్ బై యాంకర్ ట్యాగ్స్. సపోజ్ ఇప్పుడు నా దగ్గర ఎన్ని పేజెస్ ఉన్నాయి? ఇక్కడ 2 పేజెస్ ఉన్నాయా? ఒకటి బిల్డింగ్ బ్లాక్స్, ఇంకొకటి ఇంట్రో, సేమ్ ఫోల్డర్లో పెట్టుకుంటున్నా. సో నేను ఇక్కడ నాకు లెట్స్ సి ఇంట్రోడక్షన్ అని నేను ఒక కంటెంట్ పెట్టుకున్నా. ఇప్పుడు ఈ లెట్స్ సి ఇంట్రొడక్షన్ అని క్లిక్ చేయగానే నాకు ఈ పేజ్ లోడ్ అవ్వాలనుకో, I need to put this entire text in anchor tag, inside the anchor tag, so that it becomes the link first. కానీ ఇప్పుడు లింక్ మీద క్లిక్ చేయగానే ఎక్కడికి పోతలేదు, అక్కడనే ఉంటుంది అది. ఎందుకు అని అంటే నేను ఎక్కడికి నావిగేట్ అవ్వాలి అనేది చెప్పలేదు. ఆ విషయం hrefలో పెట్టుకోవాలి. సో దట్ ఈస్ కమ్స్ అండర్ intro.html. సో నౌ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్, ఇట్ ఈస్ redirecting me, it is navigating me, okay, to introduction page.html. ready? okay, so this is how మీకు ఒక పేజ్లో నుంచి ఇంకొక పేజ్కి నావిగేట్ అవ్వడం. అట్లా కాదు, ఐ వాంట్ టు, ఓకే, 1 second, ఈ ఇమేజెస్ ఇవన్నీ నేను తీసేస్తే యు ఫీల్ లైక్ వావ్, ఏమైంది, ఎందుకు? ఇప్పుడు నాకు లెట్స్ సి ప్రవీణ్ ఫేస్బుక్ పేజ్. ఇప్పుడు లెట్స్ సి ప్రవీణ్ ఫేస్బుక్ పేజ్ అని క్లిక్ చేసినంత మాత్రాన నా ఫేస్బుక్ పేజ్ మీదకి ఏం రీడైరెక్ట్ అవుతలేను. అట్లా అవ్వాలి అని అంటే ఐ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ ఎంటైర్ పార్ట్ ఇంటూ
యాంకర్ ట్యాగ్. ఇప్పుడు కూడా నేను ఫేస్బుక్ పేజ్కి పోతలేను. పోవాలి అని అంటే నేను అడ్రస్ ఇవ్వాలి ఇక్కడ. https://facebook.com/webpraveen. So now when I click on it, it redirected me to రాలే, వెబ్ ప్రవీణ్ అని టైప్ చేసినా కానీ రాలే. ప్రవీణ్ పేజా, సారీ, ప్రవీణ్ పేజ్. యు గాట్ ఇట్? ఎక్కడికి వచ్చినాం మనం? ఫేస్బుక్ పేజ్లోకి వచ్చేసి. దిస్ ఈస్ హౌ you are able to navigate from one page to another page. Okay. Next. So ఇది నార్మల్గా అందరు చేసేదే. ఎయిదర్ లోకల్గా ఉన్న ఒక పేజ్ని రీడైరెక్ట్ చేసుకోవడం కానీ, లేకపోతే ఎక్స్టర్నల్గా ఉన్న ఒక పేజ్ని రీడైరెక్ట్ చేసుకోవడం కానీ మనం జనరల్గా చేస్తూనే ఉంటాం. అయితే ఇక్కడ సేమ్ పేజ్లో వేరే ప్లేస్లో అంటే కంటెంట్ ఉండొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ నేను సపోర్ట్ అని క్లిక్ చేసి, అబ్బో ఇది వేరే చోటకు పోయింది. సేమ్ పేజ్లో వేరే ప్లేస్కి వచ్చినాము. ఇది కొద్దిగా అడ్వాన్స్గా ఉంది కానీ ఒక్క నిమిషం. సో ఇప్పుడు ఇక్కడ నేను సర్వీసెస్ మీద క్లిక్ చేస్తే అదే పేజ్లో ఉన్న సర్వీసెస్ అనే ప్లేస్లోకి మనం వెళ్ళడం జరిగింది. అలాగే అబౌట్ అస్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ అబౌట్ అస్ మీదకి వెళ్ళడం జరిగింది. ఇట్లాంటి పనులు మనము నార్మల్గా కూడా చేసుకోవచ్చు. చాలా ఇంటర్వ్యూస్లో క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఇలాంటివి చేయాలంటే ఎలా? ఇప్పుడు జస్ట్ కాపీ సమ్ కంటెంట్, ఇక్కడ నా దగ్గర కొన్ని చాప్టర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ నేను ఎగ్జిక్యూట్ చేస్తే చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3, చాప్టర్ 4 అట్లా ఉన్నాయి. సో నాకు పైన చాప్టర్ లింక్స్ నేను కనుక పెట్టుకుని ఆ లింక్ మీద క్లిక్ చేస్తే విత్ ఇన్ ద సేమ్ పేజ్ ఐ వాంట్ టు నావిగేట్. సో అలా నావిగేట్ అవ్వడానికి మనము ఏం చేస్తాము అని అంటే, ముందు లింక్స్ కంటే ముందు యాక్చువల్గా ఏ చాప్టర్ ఎక్కడుంది అనేది దానికి ఒక ఐడి ఇచ్చుకుందాం. ఐడి ఈజ్ ద అట్రిబ్యూట్ విచ్ విల్ యూనిక్లీ ఐడెంటిఫై ఏ పర్టికులర్ ఎలిమెంట్ ఇన్ ద పేజ్. ఒక పేజ్లో ఒక ఎలిమెంట్ని యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి మనకి ఈ ఐడి అనేది ఉపయోగపడుతుంది. ఐడి CH1 అని పెట్టుకున్నా. దీనికి ఐడి CH2 అని పెట్టుకుంటా. దీనికి ఐడి CH3 అని పెట్టుకుంటాం. దీనికి ఐడి CH4 అని ఆల్రెడీ ఉంది, సరిపోతుంది. అది ఇంకా ఉన్నాయా? రైట్. సో ఐడీస్ ఉన్నాయి కదా. ఐడీస్ ఉన్న తర్వాత నేను ఏం చేయాలి? ఈ యాంకర్ ట్యాగ్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క యాంకర్ ట్యాగ్ క్రియేట్ చేసుకుందాం. చాప్ 1
break, chap 2, chap 3, chap 4 అని 4 లింక్స్ ఉన్నాయి అనుకుందాం. chap 1, chap 2, chap 3, chap 4. ఇప్పుడు chap 3 మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా chap 3కి వెళ్ళాలి అని అంటే ఇప్పుడు ఈ chap 3ని నేను ఒక యాంకర్ కింద మార్చుకోవాలి. నౌ ఇట్ ఈస్ అన్ యాంకర్, కానీ ఇక్కడ క్లిక్ చేస్తే ఎక్కడికి పోతలేము, అది వేరే విషయం. అట్లా పోవడానికి అంటే ఇక్కడికి నావిగేట్ అవ్వట్లేదు. అట్లా నావిగేట్ అవ్వాలి అని అంటే హెచ్రెఫ్లో #CH3 అంటే ఏ ఎలిమెంట్ ఐడిని అయితే మనం రిఫర్ చేయాలనుకుంటున్నామో ఆ ఎలిమెంట్ ఐడిని నేను ఇక్కడ మెన్షన్ చేయాలి. సో దట్ నౌ chap 3ని క్లిక్ చేస్తే ఇట్ విల్ రీడైరెక్ట్ యూ టు చాప్టర్ 3. అదే 4 మీదకి వెళ్ళాలి అని అంటే దీనిని క్లిక్ చేసినప్పుడు ఈ చాప్టర్ 4ని క్లిక్ చేసినప్పుడు చాప్టర్ 4కి వెళ్ళాలి అని అంటే యూ హ్యావ్ టు కన్వర్ట్ href ఈజ్ ఈక్వల్ టు #CH4. సో ఇప్పుడు చాప్టర్ 4 మీద క్లిక్ చేస్తే చాప్టర్ 4. దిస్ ఈస్ ఇంటర్నల్ నావిగేషన్, ఎక్స్టర్నల్ నావిగేషన్ అని అనుకోవచ్చు. ఇవి ఫండమెంటల్గా మనం యూజ్ చేసే HTML ఎలిమెంట్స్. వీటితోటి మనం చాలా అప్లికేషన్స్ రాసుకోవచ్చు. దీనికి మీద మనం ఏం నేర్చుకున్నా అవన్నీ కాన్సెప్చువల్ థింగ్స్. వాటన్నిటిని నేను మీకు వీడియోస్ కింద ఇస్తాను. ఓకే, వీడియో ఎట్లా ఇన్సర్ట్ చేయాలి ఇవన్నీ రేపు మనం వన్ డే డెఫినెట్గా మనము స్టైలింగ్ మీద స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో టుమారో ఐ వుడ్ లైక్ టు స్పెండ్ ఆన్ స్టైలింగ్. టుమారో ఈజ్ అ ఫ్రైడే. సో మళ్ళీ మనం నెక్స్ట్ మండే కలుస్తాం. మండే రోజు 100% జావా స్క్రిప్ట్ స్టార్ట్ అయిపోతుంది. ఈ లోపల మీరు HTML, CSS ఎంత కావాలో అంత కవర్ చేసుకుని రెడీగా ఉండండి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ ద డే. See you tomorrow for CSS. Bye.